ఒక గ్రామంలో ఒక అత్తకి ఇద్దరు కోడళ్ళు ఉండేవారు, ఒకరు నల్ల కోడలు, మరొకరు తెల్ల కోడలు. అత్తకి తెల్ల కోడలంటే చాలా ఇష్టం, నల్ల కోడలంటే మాత్రం అంతగా ఇష్టం ఉండేది కాదు. నల్ల కోడలికి ఎప్పుడూ కష్టమైన పనులు ఇచ్చేది. అయినా ఆమె ఎప్పుడూ వినయంగా, శాంతంగా తన పనులు చేసేది. ఒక రోజు అత్త ఇద్దరికీ అడవికి వెళ్లి కట్టెలు తెమ్మంది. ముందుగా నల్ల కోడలు అడవికి వెళ్ళింది. అక్కడ ఒక పెదరాసి పెదమ్మ అలసిపోయి కూర్చుని ఉంది. ఆమె దాహంగా ఉందని చెప్పింది. నల్ల కోడలు వెంటనే తన దగ్గర ఉన్న నీళ్లు ఇచ్చి ఆమెకు సహాయం చేసింది. పెదరాసి పెదమ్మ సంతోషించి, నీ మంచితనానికి ఇది బహుమతి అంటూ ఒక చిన్న పెట్టె ఇచ్చింది. తర్వాత తెల్ల కోడలు కూడా అడవికి వెళ్ళింది. ఆమె కూడా ఆ పెదరాసి పెదమ్మను చూసింది. కానీ సహాయం చేయకుండా వెళ్ళిపోయింది. పెదరాసి పెదమ్మ కోపంతో ఆమెకు కూడా ఒక పెట్టె ఇచ్చింది. ఇంటికి వచ్చాక నల్ల కోడలు పెట్టె తెరిచితే బంగారం, ఆభరణాలు కనిపించాయి. తెల్ల కోడలు పెట్టె తెరిచితే పాములు, పురుగులు వచ్చాయి. అప్పుడు అత్తకి తన తప్పు తెలిసింది. ఆమె నల్ల కోడలిని ప్రేమగా చూసుకుంది. నీతి: మంచి మనసు ఉన్నవారికి ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి.